ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కంటి, పంటి విభాగాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు వెనుదిరుగుతున్నారు. కంటి విభాగం వైద్యురాలు పదోన్నతిపై బదిలీ అయి 2 నెలలు గడుస్తున్నా కొత్త డాక్టర్ నియామకం జరగలేదు. వైద్యుల కొరతతో కంటి పరీక్షలు, చికిత్సతో పాటు ఆపరేషన్లు కూడా నిలిచిపోయాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓపీకి వైద్యులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మంత్రు నాయక్ తెలిపారు. కంటి డాక్టర్ నియామకం జరిగే వరకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులను వారంలో ఒకరోజు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. డ్యూటీ అయిపోయిన 4 తర్వాత ఒకళ్ళే ఉంటారు హాస్పిటల్లోకి, క్యాజువాలిటీకి. అలాంటప్పుడు ఏంటంటే వార్డు చూడటానికి వార్డులోకి వెళ్ళడం జరుగుతుంది తప్ప 24 అవర్స్ డ్యూటీలో అనేది డాక్టర్ ఉంటారండి. డాక్టర్ గారు వచ్చేసి జూన్ చివరిలో ట్రాన్స్ఫర్ ప్రమోషన్ వచ్చి వెళ్ళడం జరిగిందండి రాజమండ్రికి. మా గవర్నమెంట్ డాక్టర్ గారు ప్రమోషన్ వచ్చి వెళ్ళిన వెంటనే మేము గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. అది మా త్వరలో నెక్స్ట్ మంత్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్లో మనకి ఆపమాంజీ డాక్టర్ రావడానికి అవకాశం ఉందండి. మనం తాత్కాలికంగా ప్రస్తుతానికైతే మంగళవారం సదరం చూడటానికి ఒక డాక్టర్ని, బుధవారం ఓపీ చూడటానికి ఒక డాక్టర్ని రిక్వెస్ట్ చేసి డిప్యుటేషన్ వేయించడం జరిగిందండి. మనకి ఆ 2 రోజులు ఆపమాంజీ డాక్టర్ ఉండటం జరుగుతుంది. డ్యూటీ డాక్టర్ అనేది డ్యూటీ అయిపోయిన 4 తర్వాత ఒకళ్ళే ఉంటారు హాస్పిటల్లోకి, క్యాజువాలిటీకి. అలాంటప్పుడు ఏంటంటే వార్డు చూడటానికి వార్డులోకి వెళ్ళడం జరుగుతుంది తప్ప 24 అవర్స్ డ్యూటీలో అనేది డాక్టర్ ఉంటారండి. డాక్టర్ గారు వచ్చేసి జూన్ చివరిలో ప్రమోషన్ వచ్చి వెళ్ళడం జరిగిందండి రాజమండ్రికి. మా గవర్నమెంట్ డాక్టర్ గారు ప్రమోషన్ వచ్చి వెళ్ళిన వెంటనే మేము గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. కంటి వైద్యం కానీ పన్ను గురించి కానీ డైలీ ఉండలేదు సార్. ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి కనుక కంటి గురించి ఇక్కడ ఎక్కువగా ఎప్పుడూ కూడా పేదలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మరీ కోరుతున్నాం సార్. ఎందుకంటే కంటి గురించి కానీ ఇప్పుడు మేము ఎక్కువ శాతం అంతమంది పొంటు గురించి కూడా వచ్చాం. పొన్ను డాక్టర్ ఎన్నోసార్లు వచ్చి తిరిగి వెళ్ళిపోయాను సార్. పొన్ను గురించి ఎప్పుడూ ఉంటలా, ఎప్పుడో ఒక రోజు అంటున్నారు. అట్లాగే కన్ను గురించి కూడా ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం సార్. లేరు అని అన్నారు మేము రాగానే. మళ్ళీ ఏరియా వాళ్ళకి అనుకుంటే వస్తున్నారు ఇవాళ అంటే. హైదరాబాద్లో మరో